గజ్వేల్ ఆసుపత్రి నందు DCHS మేడం గారు అండ్ RMO సార్లందరూ, గజ్వేల్ స్టాఫ్ అందరు కూడా కలిసి నేను ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినాను. చివరి ఘట్టంలో నేను గజ్వేల్ హాస్పిటల్లో నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2గా రిటైర్మెంట్ పదవీ విరమణ పొందుతున్నాను. వచ్చినటువంటి వాళ్ళందరికీ, నన్ను సన్మానం చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. డాక్టర్ అన్నపూర్ణాని, మెడికల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు మా దగ్గర చాలా సీనియర్ మోస్ట్ స్వరూప రాణి అని రిటైర్మెంట్ అవుతున్నారు. సో ఆ రిటైర్మెంట్ సందర్భంగా చిన్నగా మా తరపున మేము ఆమెని సన్మానించుకోవడము, ఆమె ఏదైతే ఆమె గురించి ఆమె ఎక్కడెక్కడ సర్వీసెస్ ఇచ్చింది, ఆమె సర్వీసెస్ ఎక్కడెక్కడ లైక్ షీ గెట్ ద అవార్డ్స్ అండ్ దీని గురించి మాట్లాడుకొని చిన్న ఆమెకు సన్మానం చేశాము. దాంతోపాటు తను ఏదైతే ఉందో తను చాలా టాలెంటెడ్ నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2గా రిటైర్మెంట్ అవుతున్నారు ఈరోజు. తను అన్ని విషయాలలో ఇంక్వాస్లో కానీ కాయకల్పలో కానీ తను చాలా మంచి ప్రతిభ గల నర్సు. అలాంటి నర్సుని ఈరోజు మేము కోల్పోతున్నాము ఇన్ సర్వీసెస్. సో దానికి మా హాస్పిటల్ అంతా కొంచెం మిస్ అవుతున్నట్టే. పార్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ కూడా ఒక మంచి నర్సును కోల్పోతుంది ఈ రిటైర్మెంట్ ద్వారా. సో థ్యాంక్ యూ స్వరూప గారు. ఈ సర్వీసెస్ ఈ గజ్వేల్ ప్రజల మనసులో ఉంటాయని, మా మెసేజ్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.